ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 24 నుంచి 29 వరకు అమెరికాలో పర్యటించేందుకు సీఎం షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఆ తర్వాత 24 నుంచి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పెట్టుబడులు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి నిరాకరణ రావడంతో అమెరికా పర్యటనకు బ్రేక్ పడింది. దీంతో సీఎం పర్యటనను రద్దు నిర్ణయంలో తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే లండన్ పర్యటనలో ఉన్న సీఎం 23న హైదరాబాద్ చేరుకున్న తర్వాత రాష్ట్రంలో పలు కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. అమెరికాలో పరిస్థితుల కారణంగా అనుమతి రద్దు చేసినట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 24 నుంచి 29 వరకు అమెరికాలో పర్యటించేందుకు సీఎం షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల టూర్ లో భాగంగా మొన్న 2 days బ్యాక్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో టీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. అదే రోజు రాత్రి లండన్ బయలుదేరారు. అక్కడి నుంచి వరుసగా 9 రోజుల పాటు షెడ్యూల్ ఉండాల్సింది. ఈ నెల 30 వరకు ఆయన బిజీగా విదేశాల్లో గడపడానికి షెడ్యూల్ కూడా పక్కా కన్ఫర్మ్ చేసుకుని వెళ్తున్న నేపథ్యం మనం చూసాం. అయితే లండన్ లో ప్రజెంట్ ఆయన ఉన్నప్పటికీ 2 days నుంచి అక్కడే ఉన్నారు. నిన్న ఇవాళ కూడా ఆ షెడ్యూల్ యాజిస్ గా ఉంది. అయితే అమెరికాకు వెళ్లాల్సినటువంటి షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ఇప్పుడు క్యాన్సల్ అవుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలోనే ఆయన తిరిగి కేవలం లండన్ పర్యటన ముగించుకొని 23 నాడు అర్ధరాత్రి మళ్ళీ హైదరాబాద్ కు వస్తున్నట్టుగా మనకు అధికారిక సమాచారం సీఎంఓ కార్యాలయం నుంచి అందింది. వాస్తవానికి పొలిటికల్ యాంగిల్లోనే క్లియరెన్స్ ఇవ్వలేదు అన్నటువంటి ఆలోచన వినపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వివిధ రకాల ఉంది. అయితే పశ్చిమాసియా సంబంధించినటువంటి ఇష్యూ కారణంగా అమెరికాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వట్లేదు అన్నటువంటి ఇష్యూ కూడా నడిచింది. అయితే వాస్తవానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయన్నటువంటి స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వివిధ రకాల ఐసియేషన్స్ చేస్తున్నటువంటి నేపథ్యం, బీజేపీ కూడా పెద్ద ఎత్తున మనం చూసాం. పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థుల అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు నిర్వహించారు. అదేవిధంగా వివిధ అంశాలు కూడా, ఎందుకంటే 22A సంబంధించినటువంటి ఇష్యూ కూడా రాష్ట్రంలో ఉంది. అది సీఎం ఇల్లు ముట్టడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిపివ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి క్రైసిస్ ఒక పక్క పశ్చిమాసియా ఇష్యూ కారణంగా కూడా ఈ పొలిటికల్ యాంగిల్ లో కూడా తోడై ఉంటుందని కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ ఇష్యూ నడిచింది. చివరికి దేశానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంటే ఇంటెలిజెన్స్ సమాచారం బేస్ చేసుకొని వాళ్ళు ఇవ్వలేదు అన్నటువంటి ఆలోచన అయితే చెప్తుంది. కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లనే ఆయన 23 రాత్రి మళ్ళీ తిరిగి లండన్ నుంచి వస్తున్నట్టు నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కు వచ్చే ముందు అక్కడ వివిధ రకాల అంశాల మీద అక్కడ అధికారులతో సమావేశం అవుతారు. అయితే వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే హైదరాబాద్ తిరిగి వస్తారు. కానీ ఎంతో వెళ్ళినటువంటి మిగతా వాళ్ళు మాత్రం అక్కడికి అమెరికాకు వెళ్తారన్నటువంటి సమాచారం అయితే ఉంది. హార్వర్డ్, అదేవిధంగా MIT, నార్థన్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్తో ఎంఓఏలకు సీఎం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను హైదరాబాద్ కు తీసుకురావడమే లక్ష్యంగా వెళ్ళినటువంటి మొత్తం టీం కూడా అందుకు సంబంధించి
సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసుకుంది. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మారుస్తామనేటువంటి ఆలోచన సీఎం మదిలో ఉంది. అందుకనే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రయోజనాలు, రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్తామన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి కాసేపు క్రితమే ఒక ట్వీట్ కూడా చేశారు. అమెరికా టూర్ రద్దయినటువంటి నేపథ్యంలో లండన్ లో సీఎం షెడ్యూల్ యథావిధంగా కొనసాగడానికి అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎల్ఎస్సి, లండన్ బిజినెస్ స్కూలు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో భేటీలు జరుగుతాయి. ఇవాళ రేపు కూడా ఆ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉంటారు. స్పోర్ట్స్, స్కిల్లింగ్ సంస్థలతోనూ కీలక సమావేశాలు నిర్వహిస్తారు. అదే సమయంలో వాళ్ళతో ఒప్పందం కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఇరు దేశాలకు సంబంధించినటువంటి అంశం మీద. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ సందేశంలో పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి రేపు ఎల్లుండి అంటే 23 నాడు ఎర్లీ మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరుతారు, ఇక్కడికి అర్ధరాత్రి చేరుకుంటారు. బట్ ఏదైనా కూడా ఇవాళ రేపు ఎల్లుండి టైం ఉంది. ఈ 3 రోజుల టైం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న 2 days బ్యాక్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ తర్వాత ఆయన సిడబ్ల్యూసి సమావేశం ముగించిన తర్వాత అదే రోజు తెల్లవారుజామున లండన్ వెళ్ళినటువంటి నేపథ్యం మనకు తెలుసు. అక్కడి నుంచి 10 రోజుల షెడ్యూల్ సీఎం రేవంత్ రెడ్డిది ఉంది. లండన్ లో 3 రోజుల పర్యటన తర్వాత యాజ్ డీస్ గా ఆయన అమెరికాకు వెళ్లాల్సింది. అమెరికాలో వారం రోజుల పాటు అక్కడ వివిధ డెలిగేట్స్ తో మాట్లాడతారు. అక్కడ చాలా రాష్ట్రాలు తిరగాల్సింది. అక్కడ పర్సనల్ అంశాలతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల అంశం మీద కూడా ఆయన షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్లో ఖరారు అయినప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల ఇప్పుడు కేంద్ర హోంశాఖ అమెరికా పర్యటనకు వెళ్లడానికి నిరాకరించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు కొంత హీట్ పుట్టిస్తున్న నేపథ్యం ఉంది. కేవలం ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడ ముస్లిం కారణంగానే సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావుతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. బట్ ఏదైతే కూడా ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో లండన్ లోనే వివిధ అంశాల మీద ఆయన షెడ్యూల్ తో బిజీ గడుపుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఆగస్టు 23న హైదరాబాద్ తిరిగి హైదరాబాద్ వస్తున్నారనే సమాచారం ఉంది. వాస్తవానికి 30వ తేదీ వరకు అమెరికాలోనే ఉండాల్సింది కనుక అమెరికాకు వెళ్లాల్సినటువంటి అధికారుల బృందం మాత్రం టూరు యాసిస్ గా లండన్ నుంచి అమెరికా వెళ్తారనేటువంటి సమాచారాన్ని సీఎంఓ కార్యాలయం వెల్లడించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ కానీ అదే ఎంఐటి కానీ నార్థన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వర్జినియా టెక్ తో గానీ ఎంఓయూ చేసుకుంటారన్నటువంటి సమాచారాన్ని సీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రేవంత్ కాసేపటి క్రితమే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు హైదరాబాద్ కు తీసుకురావడం లక్ష్యంతో మేము టీమ్ కు వెళ్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదనేటువంటి విషయం కూడా చెప్పారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ గా తీరుస్తామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రయోజనాలు, రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్తామన్నటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ షెడ్యూల్ లో భాగంగా లండన్ నుంచి కాసేపటితో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అమెరికా టూర్ రద్దయిన లండన్ లోనే సీఎం షెడ్యూల్ యథాతథంగా కొనసాగించేందుకు అంటే అమెరికాలో చేసుకోవాల్సినటువంటి షెడ్యూల్ ని ఇక్కడ లండన్ లోనే అధికారులు చేసుకుంటున్నారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎల్ఎస్సి, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రజలతో కూడా భేటీలు ఉంటాయి ఇవాళ రేపు ఎల్లుండి. అదేవిధంగా స్పోర్ట్స్, స్కిల్లింగ్ సంస్థలతోనూ కీలక సమావేశాలు జరుగుతాయని కూడా ఇప్పటికే అధికార వర్గాలు చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. కనుక తెలంగాణ రైజింగ్ ఈజ్ అన్స్టాపబుల్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఇందులో నోట్లో వెల్లడించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఒక పక్క పొలిటికల్ యాంగిల్ తో ఆయన కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన తిరిగి లండన్ నుంచి వస్తున్న నేపథ్యం మనకు తెలిసిందే. కనుక మొత్తానికి 10 రోజుల షెడ్యూల్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో వాస్తవానికి ముందు అనుకున్న దాని ప్రకారం చైనా, యూకే ఇవన్నీ కూడా ఉన్నాయి. 4 దేశాల పాటు వెళ్తారనుకున్నప్పటికీ కూడా ఆయన 2 దేశాలకి పరిమితం అయ్యారు. ఈ 2 దేశాల టూర్ కూడా ఇప్పుడు అమెరికా మేజర్ కంట్రీగా ఉంది. ఒక పక్క పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. అమెరికా ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం చాలా నెలలుగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఒక పక్క అక్కడ పరిస్థితులు కూడా బాగలేవు. ఇట్లాంటి చాలా అంశాల మిథ్య కేంద్ర హోంశాఖ ఇవ్వలేదు అనేటువంటి సమాచారం ఉంది. అదో పక్క ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఇట్లాంటి అన్ని అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఉంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ యాజిటేషన్ చేస్తుంది రాష్ట్రంలో, ఒక పక్క ఎమ్మెల్యేలు కూడా సపరేట్ గా సమావేశం అయ్యారనేటువంటి సమాచారం ఆయనకు అందుతోంది. ఇట్లా ఒక పక్క కొండా సురేఖ
కూతురు కూడా కామెంట్ చేసింది. ఇట్లాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా నేపథ్యంలో లండన్ లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇక్కడ పిసిసి అధ్యక్షుడితోనూ అదేవిధంగా మంత్రులతోనూ కూడా మాట్లాడుతున్న నేపథ్యం కూడా ఉంది. బట్ కాసేపట్లో సిఎల్పీలు కూడా ఎమ్మెల్యేలు సమావేశమై మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అన్ని అంశాలు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా 10 రోజుల షెడ్యూల్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి లండన్ అమెరికాకు వెళ్లాల్సిన కేవలం లండన్ నుంచి ఆయన తిరిగి వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. బట్ షెడ్యూల్ మాత్రం యాజ్ గా అధికారులు కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకసారి అన్ని పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఆయన మరొకసారి అమెరికా టూర్ వెళ్తారనేటువంటి సమాచారం అయితే సీఎం కార్యాలయం చెందుతుంది. బట్ ఇప్పటికే గతంలో మనం చూసి అమెరికా వెళ్లారు, అందుకంటే ముందు లండన్ గానీ దావోస్ పర్యటనలు స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా వెళ్ళిన నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చడం లక్ష్యంగా లక్షల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఫ్యూచర్ సిటీని గానీ మూసీ రివర్ ఫ్రంట్ గానీ అదేవిధంగా హైదరాబాద్ కు ఒక స్వర్గధామంగా చేయాలనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఉంది. కనుక పెట్టుబడి లక్ష్యంగా వెళ్తున్నాం తప్ప ఎలాంటి రాజకీయ పరమైనటువంటి కానీ సొంత ప్రయోజనాలు లేవని పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుత పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్న నేపథ్యంలో ఆయన ఎల్లుండి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నింటి మీద పూర్తిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అవసరమంటే కొంతమంది మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటున్నటువంటి సమాచారం అయితే అందుతోంది. అయితే నరేందర్, మీరు అన్నట్లు కూడా గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్లారు. అక్కడికి సంబంధించి కూడా అక్కడ ఆ టూర్ లో కూడా కొన్ని పెట్టుబడులకు సంబంధించి సాధన చేశారు. అయితే ఈసారి అమెరికా టూర్ ని క్యాన్సిల్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? వాస్తవానికి పొలిటికల్ యాంగిల్లోనే కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వలేదు అన్నటువంటి సమాచారం అయితే ఉంది. అది పొలిటికల్ క్లియరెన్స్ అంటే అక్కడ ప్రధానంగా పశ్చిమాసియా ఇష్యూ బేస్ చేసుకుని ఇవ్వలేదు అనేటువంటి ఆలోచన బయటకు వినబడుతుంది. కానీ ఇంటర్నల్ గా ఇంకేదైనా అంశం ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. బట్ ఏదంటూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఎంబసీ వాళ్ళు ఈ హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఇట్లాంటి చాలా అంశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తుంది. అఫీషియల్ గా సీఎం కార్యాలయం నుంచి మాత్రం మనకు ఇంకా అందలేదు. కేవలం అక్కడ కేంద్ర హోంశాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లనే వివిధ కారణాల వల్ల వెనక్కి వస్తున్నారు, అమెరికా పర్యటన రద్దయింది అన్నటువంటి విషయం ఉంది. కానీ పిన్ టు పిన్ విషయం మాత్రం ఇంకా కేంద్ర హోంశాఖ నుంచి మాత్రం అందలేదు, సీఎం కార్యాలయం నుంచి కూడా అందలేదు. బట్ సీఎం పిఆర్ఓ కార్యాలయం నుంచి మాత్రం ఆయన తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు, 23 అర్ధరాత్రి హైదరాబాద్ వస్తున్నారు అన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. బట్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటానికి కారణాలు కూడా ఉండొచ్చు అని కూడా సమాచారం అందుతుంది. బట్ ఏదైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నది 10-11 రోజులు అనుకున్నప్పటికీ కూడా కేవలం 3-4 రోజుల్లోనే తిరిగి మళ్ళీ హైదరాబాద్ రావడం అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ మరొక సందర్భంలో ఆయన మళ్ళీ అమెరికాకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.